యూరిన్ పోవడంలో దాన్ని బట్టి మనకి బిడ్డకి సరిగ్గా బ్రెస్ట్ ఫీడింగ్ కానీ లేకపోతే ఫీడింగ్ సరిపోతుందా లేదా అనేది యూరిన్ పోసే దాన్ని బట్టి కూడా మనం నిర్ధారణ చేసుకోవచ్చు. ఎవరైతే డైపర్స్ వేసుకుంటారో వాళ్ళ డైపర్ మార్చేటప్పుడు బరువు చూసుకోమని చెప్తాం. యూజువల్ గా మనకి ఎవ్రీ టైం డైపర్ మార్చేటప్పుడు డైపర్ బరువు అవుతుంది అంటే యూరిన్ పోతుంది. ఇంకొకటి పాలు కరెక్ట్ గా అంటే తాగాల్సినంత పాలు తాగుతున్నప్పుడు పిల్లలు ఏమవుతుంది అంటే రోజుకి 4 to 6 టైమ్స్ వరకు యూరిన్ పాస్ చేస్తారు. సో దీనివల్ల మనకి బేబీకి ఫీడింగ్ సరిపోతుందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఇంకా మోషన్, దీన్ని పుట్టగానే వెళ్ళే ఫస్ట్ 48 hours లో వెళ్ళే మోషన్ ని మెకోనియం అంటాం. ఇది నల్ల రంగులో ఉంటుంది, కానీ దీన్ని వాళ్ళు భయపడదు. చాలా మంది మోషన్ నల్లగా వెళ్తున్నారు అని చెప్పి భయపడుతుంటారు. ఇది 48 hours, కొంతమందికి రేర్ గా 72 hours వరకు నల్లగానే వెళ్తారు. ఈ వీలైనంత వరకు 48 hours లో బేబీ మోషన్ పాస్ చేయాలి. ఈ నలుపు అనేది నార్మల్ గోల్డెన్ ఎల్లో కలర్ కి ఎప్పుడు మారుతుందంటే బేబీ బ్రెస్ట్ ఫీడింగ్ కి బాగా మంచిగా అలవాటు పడిపోయినప్పుడు, సఫిషియెంట్ బ్రెస్ట్ ఫీడింగ్ వచ్చినప్పుడు మోషన్ లో నల్లదనం పోయి గోల్డెన్ ఎల్లో కలర్ వస్తుంది. ఈ గోల్డెన్ ఎల్లో కలర్ స్టూల్స్ చూసి కూడా బేబీకి మంచిగా బ్రెస్ట్ ఫీడింగ్ కరెక్ట్ సరిపోతుందా లేదా అని కూడా చెప్పగలం.